హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. పెద్ద పెద్ద యూట్యూబ్లా కాదు, మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్లో కూడా కొంచెం సపోర్ట్ చేయండి. కాకపోతే మా వీడియోస్లో కూడా కొంచెం కంటెంట్ మంచిగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో నేనైతే అందిస్తాను. ఆ వీడియోలు ఏంటంటే కామెడీ వీడియోస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రతి ఒక్క వీడియో సజెషన్ వీడియోస్ కావచ్చు, ఫ్యాక్ట్స్ వీడియోస్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అందిస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి, నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక మనం మ్యాటర్లోకి వచ్చేస్తే, నిన్న ఒక సంఘటన, ఆసక్తికర సంఘటన జరిగింది తమిళనాడు అసెంబ్లీలో. అది ఏంటో తెలుసా? సనాతన ధర్మం మీద ఘాటైన వ్యాఖ్యలు చేయడం. అది ఎవరు? ఉదయనిధి స్టాలిన్. చింత చనిపోయినా పులుపు చావలేదంటారు కదా పెద్దలు, సామెతలు ఉన్నాయి కదా, చాలా అంటే చాలా. అది ఆ బుద్ధి ఇంకా రావట్లేదు వీళ్ళకి. వీళ్ళ నాన్న ఓడిపోయినా, వీళ్ళ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయినా కానీ వీళ్ళకి మాత్రం ఇంకా సిగ్గు మానం ఏమి లేదు అసలు. ఇంత దారుణంగా దిగజారుతున్నారు వాళ్ళు. నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతుందో తెలుసా? గవర్నమెంట్కి నా విన్నపము, ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మనం నియంత్రించాలి అని చెప్పడం అయితే జరిగింది. అని సీఎం గారికి వివరించిన తర్వాత అక్కడున్న సీఎం ఏం చేస్తున్నాడు? ఇలా దండం పెడుతున్నాడు. దానికి అర్థం ఏమిటి? అలా దండం పెడితే దానికి అర్థం ఏమిటి? ముఖ్యంగా వివరణ చెప్పండి. అంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా? తమిళనాడులో దాదాపు 90% హిందువులే ఉన్నారు. దాదాపు 90%. అయినా కానీ మీకున్న ఫ్యాన్స్ బలంతో మీరు అక్కడ సీఎం అయినారు. అంతకుముందు స్టాలిన్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇప్పుడు వచ్చేసి విజయ్, ఆయన కూడా సీఎం అయినాడు. అక్కడ గెలిచింది ఓన్లీ మీ ఓట్లతోనే కాదు, క్రిస్టియన్ ఓట్లతోనే కాదు, హిందువుల ఓట్లతో కూడా గెలిచారు మీరు. కేవలం ఒక్కరే ఓటు వేస్తే గెలవరు కదా ఎవరైనా కానీ, అందరూ కలిసి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. ఇకపోతే సనాతన ధర్మం మీద ఎందుకు మీకు అంత పొగ? మీకేమన్నా సపరేట్గా అంటే దేశం కావాలా? ఓన్లీ తమిళనాడుకి మాత్రం ఏమైనా దేశం కావాలా? భారత్లోనే కదా మీరు ఉన్నారు. భారతదేశంలో, నా మాతృభూమిలో మీరు కూడా ఉన్నారు. కాకపోతే ఎందుకు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పేసి మీరు పగపట్టింది ఎందుకు? మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే, మీరు అంతే, జస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పని ఏంటి? ఏమన్నా ప్రజల సమస్యలు ఉంటే వాటి మీద పోరాడాలి. వచ్చిన దగ్గర నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఇదే పరిస్థితి ఈ ఉదయనిధి స్టాలిన్కి అయితే. అతని పేరు పలకాలని నాకు ఏదోలా అయిపోతుంది. అంత వేస్ట్గా, నిజంగా అంత వేస్ట్. దాదాపు మీరు గెలిచినప్పుడు కూడా చాలామంది, అంటే హిందువులు ఓట్లు వేసి కూడా మెజారిటీ గెలిచారు కదా మీరు. హిందువుల ఓట్లతోనే, ఓన్లీ క్రిస్టియన్ ఓట్లతో అయితే గెలిచలేదు కదా. అందరూ ఓట్లు వేస్తేనే తమరు గెలిచినారు. ఇప్పుడు నిర్మూలించాలంటే ఎలా సాధ్యం? కొంచెం ఆలోచన చేయి. ఉదయనిధి స్టాలిన్, కొంచెం ఆలోచన చేయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేవాడు ఇంకా పుట్టలేదు. సనాతన ధర్మాన్నితో పెట్టుకున్నవాడు ఇంకా బ్రతికి కూడా లేడు.
మీరు ఎందుకు ఇలా తయారైపోతున్నారో ఏంటో ఏం అర్థం కావడం లేదు. కానీ ముఖ్యంగా మిమ్మల్ని ఏ తప్పు లేదు, అక్కడ ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళని వాళ్ళది పెద్ద తప్పు. దాదాపు 90% ఉన్న తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి గుడులు అయితే దాదాపు 20,000 నుంచి 30,000 వరకు ఉంటాయి గుళ్ళు తమిళనాడులో. అక్కడి నుండి వచ్చే ఆదాయము ఏ రాష్ట్రానికి కూడా అంతగా లేదనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు. ఆ ఆదాయంతోనే అక్కడ బాగా మంచిగా ప్రజలకైతే సేవ చేస్తున్నారు. కాకపోతే అక్కడి నుండి వచ్చే సంపద అయితే మీకు ఇష్టమే, కాకపోతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల. ఇది ఎక్కడ న్యాయమా? కొంచెం ఆలోచన చేయండి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేవాడు ఇంకా పుట్టలేదు. ఒకవేళ నిర్మూలించాలని చూసినా కానీ బ్రతికలేడు. ఎంతో దారుణంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే అక్కడున్న సీఎం కూడా ఇలా పెడుతున్నాడు, మహానుభావుడు. ఏంటో ఈ పరిస్థితి. అక్కడ ముఖ్య పాయింట్ ఎవరు తప్పు తెలుసా? అక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళది తప్పు. అందరూ తమిళనాడులో ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టడము, దేవుడి పూజలో బాగా నిమగ్నమై ఉంటారు. కానీ చెడుని మాత్రం ఎదుర్కోలేరు హిందువులలో. అది హిందువులలో వచ్చే అతి పెద్దమైన రోగం ఏంటో తెలుసా? చెడుని ఎదుర్కోలేరు. అక్కడ అంతమంది అసెంబ్లీలో అంతమంది ఉన్నారు కదా హిందువులు, ఒక్కరంటే ఒక్కరు కూడా దానికి స్పందించలేదు. టీవీకే పార్టీలో హిందువులు ఉన్నారు, డిఎంకే పార్టీలో హిందువులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసి కూడా కనీసం కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు అసలు. ఓట్లు వాళ్ళు కూడా వేశారు కదా, వాళ్ళ మీద కూడా గెలిచాం కదా మనము అని చెప్పని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు అసలు. అంత దారుణంగా అయిపోయింది అక్కడ తమిళనాడు. చెడుని అనేది ఎదుర్కోవాల. అప్పట్లో మన ఛత్రపతి శివాజీ గారు ఎంతమందిని అంటే మొఘల్ని అంతమందిని ఎదుర్కొన్నాడు. ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజు గారు కావచ్చు. వాళ్ళ సైన్యం అంతా తెలుసా? 30,000 సైన్యంతో 3 లక్షల మంది మొఘలుల మీద యుద్ధం చేసి గెలుపొందినారు. మన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు. కొంచెమన్నా ఆలోచన చేయండి హిందువులరా. కొంచెమన్నా మైండ్ కొంచెం నిద్రలో నుంచి లెగండి. అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి? ఇంటి దగ్గర ఈ కుల ప్రస్తావన వీటి కాదు ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. కుల ప్రస్తావన అనేది వెళ్ళిపోయింది. కుల ప్రస్తావనకి ఇప్పుడు నీ ఇంటికి నువ్వే పెద్ద, ఎవరింటికి వాళ్ళే పెద్ద. ఇప్పుడు మనము పోరాడాల్సింది ఏంటో తెలుసా? దేశం కోసం, దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మనమైతే పోరాటం చెయ్యాలి. అవినీతి గురించి కావచ్చు, మన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మీద తిరిగి మాట్లాడే హక్కు మనకు రావాలి. భయమా? మనకు ముందే భయం కదా. మనం కుల ప్రస్తావన వాటి గురించి అయితే మనం మంచిగా మాట్లాడతాం, అంతేగాని ఆపోజిట్ వ్యక్తిని మాట్లాడాలంటే మనకు భయం కదా. కొంచెం నిద్రలో నుంచి లెగి సొసైటీలో ఏం జరుగుతుందని కొంచెం ఆలోచన చేయండి. దయచేసి మేలుకోండ్రా కొంచెమన్నా. ఓకే, ఉంటారు మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈ ఉదయనిధి స్టాలిన్ కూడా అతని పద్ధతి మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా.